మేషరాశి వారు సహజంగా అగ్నితత్వానికి చెందినవారు. వీరి జీవితంలో వేగం, ధైర్యం, ముందడుగు వేసే తత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఆలోచన వచ్చిన వెంటనే అమలు చేయాలనే భావం వీరిది. ఇది కొన్ని సందర్భాల్లో గొప్ప విజయాలను ఇస్తే, కొన్ని సందర్భాల్లో అనవసరమైన సమస్యలకు కూడా కారణం అవుతుంది. మేషరాశి వారి జీవితంలో ఆత్మవిశ్వాసం పెరిగే కాలం అయినప్పటికీ, అదే సమయంలో అతి విశ్వాసం సమతుల్యతను తెచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మేషరాశి వారి మనసులో అనేక ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. నేను చెయ్యగలను, నేను ముందుకు వెళ్ళాలి అనే భావన బలంగా ఉంటుంది. కానీ ప్రతి విషయంలోనూ ఇతరుల మాట వినకుండా ముందుకు వెళ్తే చిన్న చిన్న అపోహలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కుటుంబం విషయంలో జీవిత భాగస్వామి లేదా దగ్గరి వ్యక్తుల మాటలకు కొంత శ్రద్ధగా వినటం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ 4 రోజులు డబ్బు రాకలు ఎక్కువగా ఉండే కాలం. సంపాదన వచ్చే అవకాశాలు ఉన్నా అదే సమయంలో ఖర్చులు కూడా ఊహించని విధంగా పెరుగుతాయి. గతంలో చేసిన కొన్ని ఆర్థిక నిర్ణయాలు ప్రభావం ఇప్పుడు కనిపించవచ్చు. అప్పులు ఇచ్చిన డబ్బు ఆలస్యంగా రావడం లేదా రావాల్సిన డబ్బు గురించి మళ్ళీ అడగాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది మానసికంగా కొంత అసహనాన్ని కలిగిస్తుంది. అయినా సహనం కోల్పోకుండా కోపంతో మాటలు మాట్లాడకుండా ఉంటే సమస్యలు క్రమంగా పరిష్కారం దిశగా వెళ్తాయి. ఈ సమయంలో మేషరాశి వారు ఆర్థికంగా పెద్ద రిస్కులు తీసుకోవడం మంచిది కాదు. కొత్త పెట్టుబడులు పెట్టడం, అనవసరమైన ఖర్చులు, ఎవరి మాటపైన నమ్మి డబ్బు పెట్టడం వంటివి నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. డబ్బు చేతిలో నిలవాలంటే అవసరం ఉన్న దానికే ఖర్చు చేయడం, విలాసాలకు కొంత విరామం ఇవ్వడం చాలా అవసరం. చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతాయి. జీవితంలో కష్టాలు, సంతోషాలు రెండూ కలిసి వస్తాయి. ఈ 4 రోజుల్లో మేషరాశి వారికి కొన్ని విషయాల్లో మనసుకు తృప్తి కలిగించే సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా తమ శ్రమకు గుర్తింపు రావడం, ఎవరో ఒకరు తమను మెచ్చుకోవడం లేదా గతంలో చేసిన కృషికి ఫలితం కనిపించడం వల్ల ఆనందం కలుగుతుంది. అదే సమయంలో కొన్ని అనుకోని మాటలు లేదా సంఘటనలు మనసుకు బాధించవచ్చు. ఇవన్నీ తాత్కాలికమే అని గ్రహిస్తే మానసికంగా బలంగా ఉండగలుగుతారు. మేషరాశి వారి స్వభావం గురించి మాట్లాడితే మీరు స్పష్టంగా మాట్లాడేవారు. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదా అని ముఖం మీదే చెప్పేస్తారు. ఈ నిజాయితీ ఒక గొప్ప లక్షణమే. అయినా ఈ రోజుల్లో మాటల్లో కొంచెం మృదుతత్వం అవసరం. లేదంటే మీ ఉద్దేశం మంచిదే అయినా ఎదుటి వారికి కఠినంగా అనిపించి సంబంధాలు దూరమయ్యే అవకాశం ఉంది. ఎవరితో ఎలా మసులుకోవాలి అనే విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో ఓర్పుగా ఉండాలి. జీవిత భాగస్వామితో అహంకారం కాకుండా అర్థం చేసుకునే భావంతో ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. పనిచేసే చోట సీనియర్లు లేదా అధికారి మాటలకు ఎదురు మాట్లాడకుండా తెలివిగా వ్యవహరిస్తే మీకు లాభమే. స్నేహితుల విషయంలో మాత్రం అందరినీ ఒకేలా నమ్మకుండా ఎవరి స్థాయి ఏమిటో అర్థం చేసుకొని మాట్లాడడం మంచిది. మానసికంగా చూస్తే ఈ రోజుల్లో మేషరాశి వారికి కోపం త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చిన్న విషయానికే ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వెంటనే స్పందించకుండా 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండటం చాలా మార్పును తీసుకొస్తుంది. ధ్యానం, దేవుడిని తలుచుకోవడం లేదా మీకు నచ్చిన సంగీతం వినటం మనసుకు ప్రశాంతంగా ఉంచుతుంది. మొత్తంగా మేషరాశి వారికి స్వీయ నియంత్రణ నేర్చుకునే కాలం. ఆర్థికంగా జాగ్రత్త, మాటల్లో సంయమనం, సందర్భాల్లో ఓర్పు ఉంటే కష్టాలు కూడా మీకు పాఠాలుగా మారుతాయి. అదే సమయంలో సంతోషాలు మీ జీవితంలో నిలకడగా ఉంటాయి. మీరు ధైర్యవంతులు, కష్టపడేవారు కాబట్టి ఈ కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ముందున్న రోజులు మరింత మంచిగా మారుతాయి. మేషరాశి వారి జీవితంలో ఇప్పుడు ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం కాదు. ఇది మీ జీవిత దశను మలుపు తిప్పే సందర్భంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యక్తి మీలో దాగి ఉన్న శక్తిని, ధైర్యాన్ని బయటకు తీసుకువచ్చే స్వభావం కలిగి ఉంటారు. కానీ అదే సమయంలో మీ సహనాన్ని పరీక్షించే వ్యక్తిగా కూడా మార్చవచ్చు. ఎందుకంటే మేషరాశి వారు వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు. అయితే ఎస్ అక్షరం వ్యక్తి మాత్రం లోపల చాలా లెక్కలతో నెమ్మదిగా అడుగులు వేసే స్వభావం కలిగి ఉంటారు. ఈ 2 స్వభావాలు మొదట ఆకర్షణీయంగా కనిపించిన తర్వాత ఘర్షణకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదట మీకు అదృష్టంగా అనిపిస్తుంది. మాటల్లో తెలివి, వ్యవహారానికి జ్ఞానం, బయటకు శాంతంగా కనిపించడం వల్ల మీరు వారిపై త్వరగా నమ్మకం పెంచుకుంటారు. వారు మీకు మార్గదర్శకుడిలా, సహాయకుడిలా కనిపిస్తారు.
ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో లేదా నిర్ణయాలు తీసుకునే సమయంలో మీకు సలహాలు ఇస్తారు. అయితే ఇక్కడే మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ సలహాలు అన్నీ మీ మేలు కోసమేనని అనిపించిన వాటిలో కొన్ని వారి స్వార్థాన్ని దాచుకొని ఉండే అవకాశం ఉంది. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని మీ మనసులో ఉన్న విషయాలు అస్సలు చెప్పవద్దు. మీరు సహజంగా స్పష్టంగా ముఖం మీదే మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఎస్ అక్షరం వ్యక్తి మాటల్లో మెలకువగా ఉంటారు. మీరు ఒక్క మాటలో చెప్పే విషయాన్ని వారు 4 మాటల్లో తిప్పి మాట్లాడగలరు. అందుకే మీ భావోద్వేగాలను పూర్తిగా వారి ముందు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా మీ బలహీనతలను, భయాలు, ఆర్థిక ఇబ్బందులు వంటి విషయాలు తొందరగా చెప్పకుండా కాలం చూసి చెప్పడం మీకు రక్షణగా ఉంటుంది. ఈ వ్యక్తితో సంబంధం అదృష్టమా, దురదృష్టమా అన్నది పూర్తిగా మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మీరు వారి మాటలకు పూర్తిగా లోబడితే మీ నిర్ణయాధికారం మీ చేతుల్లో ఉండదు. అప్పుడు అది దురదృష్టంగా మారుతుంది. అదే మీరు మీ స్వాతంత్ర్యాలను నిలుపుకుంటూ వారిని గౌరవిస్తూ అవసరమైన దూరం ఉంచుకుంటే ఈ సంబంధం మీ జీవితానికి అదృష్టంగా మారుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు అవకాశాల దారులు చూపించగలరు. కానీ ఆ దారిలో నడవాలా వద్దా అన్నది మీ నిర్ణయమే కావాలి. ఆర్థికంగా ఈ వ్యక్తి ద్వారా అవకాశాలు రావచ్చు. కొత్త పనులు, కొత్త ఆలోచనలు లేదా డబ్బు పెరిగే మార్గాలు చెప్పవచ్చు. కానీ డబ్బు విషయాల్లో వారిపై పూర్తిగా ఆధారపడకుండా ఉండటం చాలా మంచిది. ఏ పేర్లు చదవకుండా సంతకం చేయటం, వారి మాటల మీద నమ్మి పెట్టుబడులు పెట్టడం మీకు నష్టం తెచ్చే అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని మీకు అర్థమయ్యే వరకు అడగాలి. అడగడాన్ని బలహీనతంగా కాకుండా జాగ్రత్తగా భావించాలి. భావోద్వేగాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరయ్యేలా ప్రవర్తిస్తారు. మీ జీవితంలో ఉన్న ఖాళీని వారు నింపుతున్నారన్న భావన కలిగించవచ్చు. కానీ మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఒంటరిగా కూడా బలమైన వారు. ఎవరో వచ్చారని మీ జీవితాన్ని పూర్తిగా వారి చుట్టూ తిరిగేలా మార్చుకోవద్దు. మీ స్నేహితులు, కుటుంబం, మీ లక్ష్యాలు ఇవన్నీ అలాగే కొనసాగించాలి. వారితో ఎలా ఉండాలంటే స్పష్టంగా కానీ శాంతంగా ఉండాలి. కోపంతో స్పందించకుండా ఆలోచించి మాట్లాడాలి. వారి మాటల వెనుక అర్థాన్ని గమనించే ప్రయత్నం చేయాలి. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే మీ అంతఃకరణాన్ని నమ్మాలి. మేషరాశి వారి అంతర్గత శక్తి చాలా బలమైనది. అది హెచ్చరిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. మొత్తానికి ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మేషరాశి వారి జీవితంలోకి రావడం ఒక పరీక్షతో కూడిన అవకాశం. సరైన హద్దులు పెట్టుకుంటే ఇది అదృష్టంగా మారుతుంది. హద్దులు లేకుండా నమ్మితే దురదృష్టంగా మారుతుంది. మీ ధైర్యం, మీ స్వతంత్రత, మీ స్పష్టత ఇవే మీకు రక్షణ కవచం. వీటిని కాపాడుకుంటే ఎవ్వరు వచ్చినా మీ జీవితం మీ నియంత్రణలోనే ఉంటుంది. ఈ కాలం మేషరాశి వారికి వీరి జీవితం ఒక కీలకమైన మలుపు దశ. ఈ రోజుల్లో గ్రహస్థితులు మీలోని ధైర్యాన్ని, నిర్ణాయక శక్తి బయటకు తీసుకువచ్చిన అదే సమయంలో ఆతురతను కూడా పెంచుతాయి. మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపేలా ఉంటుంది. అందుకే ఈ దశలో నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసంతో పాటు నేను ఆలోచించి చెయ్యాలి అనే వివేకం కూడా తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఈ కాలం మీకు పురోగతిని ఇస్తుంది. లేకపోతే అనవసరమైన సంఘర్షణలు, మనస్తాపాన్ని తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రభావం చాలా కీలకంగా మారుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక పరీక్షలతో కూడిన అవకాశం. మొదట ఈ వ్యక్తి ద్వారా మీకు దారి చూపించే మాటలు, సహాయం, అవకాశాలు వచ్చినట్లుగా అనిపిస్తాయి. మీరు మానసికంగా వారిపై ఆధారపడే స్థాయికి కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి మీ జీవితానికి సహాయకుడిగా ఉండగలడు కానీ మీ జీవితాన్ని నడిపించే వ్యక్తిగా మారకూడదు. మీరు మీ స్వతంత్రాలను కోల్పోతే అదే చోట ఈ సంబంధం భారంగా మారుతుంది. సరైన హద్దులు, స్పష్టమైన సంభాషణ, ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉంటే ఈ వ్యక్తి ప్రభావం మీకు అదృష్టంగా మారుతుంది. అవి లేకపోతే అదే వ్యక్తి కారణంగా మనస్తాపం, నమ్మక భంగం ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి నమ్మకం పెట్టాలి కానీ అంధనమ్మకం కాదు అనే సూత్రాన్ని ఈ సందర్భంలో గట్టిగా పాటించాలి. ఇప్పుడు నరఘోష ప్రభావం విషయానికి వస్తే ఈ కాలంలో మేషరాశి వారికి అంతర్గత శాంతి కారణం తెలియని భయం, నిర్ణయాల్లో గందరగోళం రావడానికి ఇది ఒక కారణంగా ఉండవచ్చు. నరఘోష ప్రభావం ఉన్నప్పుడు వ్యక్తి ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా రావడం, సందర్భాల్లో
అపోహలు పెరగడం, ఆర్థికంగా డబ్బు చేతిలో నిలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని అడ్డంకులు మీ తప్పుల వల్ల కాకుండా ఈ దోష ప్రభావం వల్ల కూడా రావచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరైన పరిహారాలతో ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు ఓం నమఃశివాయ మంత్రాన్ని రోజుకు కనీసం 108 సార్లు జపించడం మానసిక స్థిరతత్వాన్ని ఇస్తుంది. అలాగే పెద్దలను గౌరవించడం, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఎవరినైనా తెలియకుండా హాని చేయకుండా, మాటలతో కూడా బాధ పెట్టకుండా ఉండటం మీ కర్మను శుద్ధి చేస్తుంది. ఈ అన్ని అంశాలు కలిపి చూస్తే ఈ కాలం మీకు పూర్తిగా చెడుగా కాదు, పూర్తిగా సులభంగాను కాదు. ఇది మీకు తీర్చిదిద్దే కాలం. మీరు సహనంతో, జాగ్రత్తతో, స్వీయ నియంత్రణతో ముందుకు సాగితే కష్టాలే మీకు పాఠాలుగా మారే భవిష్యత్తులో బలమైన విజయానికి పునాది అవుతుంది. మీలో ఉన్న అగ్నితత్వాన్ని కోపంగా కాకుండా సంకల్పంగా మార్చగలిగితే ఎవరైనా మీ జీవితంలోకి వచ్చినా ఏ దోష ప్రభావం ఉన్నా చివరికి పైచెయ్యి మీకే ఉంటుంది. మేషరాశి వారికి ఒక పరీక్షతో కూడిన మార్పు దశ. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా మీకు బలంగా తయారు చేయడానికి వచ్చినదే. మీరు ఎదుర్కొనే కష్టాలు శాశ్వతం కావు, కానీ మీరు నేర్చుకునే పాఠాలు మాత్రం జీవితాంతం ఉపయోగపడతాయి. ఆర్థికంగా, మానసికంగా సందర్భాల్లో కొంత ఒత్తిడి ఉన్నా మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే అదే పరిస్థితులు మీకు అనుభవాన్ని, జ్ఞానాన్ని అందిస్తాయి. మీ ధైర్యమే మీకు ఆయుధం. మీ సహనమే మీ రక్షణ. ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రభావం మీ జీవితంలో ఒక మలుపు. వారు మీకు మార్గం చూపించవచ్చు, కానీ ఆ మార్గంలో నడిచేది మీరు మాత్రమే. ఎవరిని ఆధారంగా నమ్మకుండా మీ అంతరాత్మని వినిపించుకుంటూ ముందుకు సాగితే ఈ సంబంధం మీకు అదృష్టంగా మారుతుంది. మీరు మీ హద్దులను కాపాడుకున్నంత కాలం ఎవరూ మీ జీవితాన్ని నియంత్రించలేరు. నరదోష ప్రభావం వల్ల వచ్చిన ఆలస్యం, అడ్డంకులు కూడా శాశ్వతం కావు. భక్తి, శ్రద్ధ, మంచి ఆచరణతో ఈ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. దేవుడిపై నమ్మకం ఉంచుతూ ఎవరికీ హాని చేయకుండా నిజాయితీగా జీవిస్తే మీ కర్మ శుద్ధి మాయం అవుతుంది. అప్పుడు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం సహజంగా ప్రవేశిస్తాయి. గుర్తుంచుకోండి మేషరాశివారు, మీరు పడిపోవడానికి కాదు, లేచి నిలబడటానికి పుట్టారు. మీ దారి మీరు సరిచేసుకుంటే మీ గమ్యం మిమ్మల్ని తప్పకుండా చేరుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మేషరాశి వారికి లేదా మీ స్నేహితులకు ఉపయోగపడిందని అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ జాతకాలు, లోతైన విశ్లేషణలు, ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితం వెలుగుతో నిండాలని కోరుకుంటూ ధన్యవాదములు.